ఏండి మన ఇంట్లో బటరు, ఫ్రెష్ క్రీమ్ లేకపోయినా రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కర్రీ ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో చెప్పేస్తాను, వచ్చేసేయండి. ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఒక 1 స్పూన్ మాత్రమే ఆయిల్ యాడ్ చేసుకొని ఒక పెద్ద ఆనియన్, 2 పచ్చిమిర్చి, ఒక 2 టమాటోస్ అయితే యాడ్ చేసుకొని 5, 6 క్యాషూ నట్స్ యాడ్ చేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత చల్లారిన తర్వాత ఇది మిక్సీలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్లా చేసి పక్కన పెట్టేసుకోవచ్చు. తర్వాత సేమ్ కడాయిలో ఒక 1.5 స్పూన్ మాత్రమే ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులో కొద్దిగా జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మా ఇంట్లో లేదండి అన్నారనుకోండి, అల్లం వెల్లుల్లిపాయలు, టమాటోస్, ఆనియన్స్తో పాటే ఫ్రై చేసుకొని మిక్సీ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇందులోనే ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకొని ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్, క్యాషు, టమాటా పేస్ట్ యాడ్ చేసుకొని కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటుతుంది. ఇందులోనే ధనియాలు, జీలకర్ర పొడి, అలాగే చికెన్ మసాలా పొడి, గరం మసాలా పొడి ఇవన్నీ వేసేసుకొని ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లోకి పెట్టేసుకొని 2 స్పూన్లు ఫ్రెష్ పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి. పుల్లటి పెరుగు అయితే బాగోదండి. ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి. ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది. చూసారు కదా, మనం ఎంత ఆయిల్ వేసామో అంత ఆయిల్ సపరేట్ అయిపోతుంది. తర్వాత ఇందులోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ కూడా ఎక్కువగా పలచగా యాడ్ చేసుకోకుండా మనకి గ్రేవీకి ఎంత కావాలో అంత చూసి నేను ఇక్కడైతే ఒక 200 ml అయితే వాటర్ యాడ్ చేస్తాను. చూసారు కదా, ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇది కొద్దిగా బాయిల్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్, నేను 200 గ్రామ్స్ పన్నీర్ యాడ్ చేశానండి. మా బాబు ఎక్కువ పన్నీర్ పీసెస్ తింటాడని చిన్నగా కట్ చేశాను. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. తర్వాత లాస్ట్లో నుంచి కసూరి మేతి పైనుంచి వేసుకొని దించేసుకుంటే రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది. మా ఇంట్లో కసూరి మేతి కూడా లేదన్నారు అనుకోండి, కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే రెడీ అయిపోతుంది అనమాట. చూసారు కదా, ఇంట్లోనే ఈజీగా కర్రీ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఇది రోటీస్లోకి కాదండి, రైస్లోకి కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.